చెప్పు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ముఖేష్. ఓకే, స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఆన్ చేసినప్పుడు చెప్పు. ఆన్ చేసిన. హాయ్ హలో అండి, ఈజ్ ముఖేష్. మాది అనంతపూర్. ఇక్కడ పెనగొండ పోర్టుకు వచ్చాము. మెట్ల దారేంటి ఎక్కుతున్నాము. ఇప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాము. ఓకే, లెట్స్ డూ ఇట్. చూద్దాం. ఇది పెనుగొండ ఊరు అండి. ఇది పెనుగొండ ఊరు, అది గగనమహల్. ఓకే, ఇది పోర్ట్ వైకి ఎక్కుతున్నాము. మెట్ల దారేంటి ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. లెట్స్ డూ ఇట్, లెట్స్ గో దిస్ సైడ్. ఏం చేద్దాం బాబు? ఆన్ చేద్దాం. ఎట్లావా? చేస్తావా? హాయ్ ఎవ్రీవన్, ఇది ఒక మండపం అనమాట. మనకి మెట్ల దారిలో రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బాగా అద్భుతమైన శిల్పం చెక్కారు. శిల్పంలాగా అంతా రాతివే చెక్కారు. ఇది మనము మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు కనిపిస్తుందండి. మామూలు కార్ రూట్లో వెళ్తే కనపడదు, మెయిన్ రూట్లో వెళ్తే కనపడదు. మెట్ల దారిలో వెళ్ళాలి. ఇక్కడ చూస్తే ఇవన్నీ బాగా చెక్కారండి. ఇవి చూడండి, డిజైన్ అంతా బాగా చెక్కారు. ఇది శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఒక ఇది చూడండి. ఇది సింహం చెక్కారు చూడండి. సింహమా? సింహం చూడండి, ఎంత సింహం లాగా ఉంటుంది. సింహం కాదు, వానరం కోతి ఏదో ఒకటి, అది కనిపించట్లేదు సరిగా. కోతి కోతి కాదు బాబు, సింహం. వానరం బాబు. ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చోండి. ఓకే, సింహమే కానీ కోతి కానీ ఏదో ఒకటి ఇది వాటెవర్. బట్ ఇది ఎక్కడా కనిపించదు, మెట్ల దారిలోనే కనిపిస్తుంది. ఓకే, ముందుకు వెళ్ళాలంటే మరి కొద్దిగా ఇప్పుడు వెనక్కి వెళ్ళి రైట్కి వెళ్ళాలి. మళ్ళీ ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంది, చెడిపోయిందంతా మొత్తం. తీసుకుంటా చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా రావాలి. ఏమాత్రం జారినా కూడా కిందకి వెళ్ళిపోతాము. చిన్నగా తీసుకోండి. చూడండి, చిన్నగా రావాలి. ఇలా జాగ్రత్త. ఇలా వచ్చి ఇంతకు ముందు అన్నీ మెట్లు ఉండేది, ఇప్పుడు ఏమీ లేవండి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ ఇది. పోర్టుకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇవన్నీ రూట్ ఎంత మారిపోయింది. అప్పట్లో ఇవన్నీ స్టెప్స్ ఉండేవండి, ఇప్పుడు అలాంటివి అన్నీ పోయినాయి. రూట్ కూడా బాగా ఫ్రీగానే ఉంది, కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది బాగా. యూత్ ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే లోకల్లో ఇది బెస్ట్. చూడండి, వర్షాలు పడి కొద్ది మొత్తం పెరిగిపోయింది. రూట్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, రూట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమున్నాయో, పాము ఏముందో ఏం వస్తా కనిపించట్లేదు. రూట్ బ్లాక్ అయినట్టుంది. ఓకే, లేదులే, చూడండి వద్దులే, షాప్ది అటు వెళ్దాం. ఇక్కడ ఇక్కడ పక్కన ఏదో చిన్నది, ఇటు వెళ్దాం. ఓకే, ఇటు వెళ్దాం. ఇటు వెళ్దాం పైకి. ఇలా ఇస్తే కొద్దిగా వచ్చిన రూట్ బాగా గుర్తుపెట్టుకో. అవాయిడ్ చేయొచ్చు బాగా. ఇది కంపల్ అవాయిడ్ చేయాలంటే ఇట్లా చాలా ఎక్క బండ ఎక్కేసి ఉంటుంది. కొద్దిగా కేర్ఫుల్గా జాగ్రత్త కూడా చుట్టూ పట్టుకుని ఉంటారా. అది లైఫ్ కెమెరా. ఓకే, అదా కావాలి.
మీరు కంపలు అది ఉండకూడదు అనుకుంటే ఇలా వస్తే రాళ్ళ మీద బెస్ట్ అండి. ఎక్కువ ఫ్రీగా ఉంటుంది, బట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. జాగ్రత్తగా ఎక్కాలి. ఇంకేమైనా స్లిప్ అయితే డైరెక్ట్ కిందికేనండి, ఊర్లోకి వెళ్దాం. ఫ్రీగా ఉంటుంది. ఊర్లోకి వెళ్తే మనకి కూల్ డ్రింక్స్ అవి దొరుకుతాయి. ఇలా ఎక్కితే 1.5 hour జర్నీ. కాలు కింద జారితే 5 minutes. ½ an hour అట్లా వెళ్ళిపోతామండి కిందికి. భయం ఉండదండి, చాలా మంది దాకా మేము ఉండాలి. ఏమైనా వచ్చినా అవ్వచ్చు. ఏది ఇక్కడ ఎరుకు బండ్లు చింతపూలు కూడా ఉన్నాయని ట్రాక్ ఉంది బయట. నాకైతే ఎవరు చెప్పలేరు, రూట్ అడిగి వచ్చాము. మాట్లాడితే స్టాప్ చేస్తా. హాయ్ గాయ్స్, ఇది రెండో మండపం అన్నమాట. మనకి మెట్ల దారి వస్తుంది. బట్ మేము రూట్ మిస్ అయినాము, కానీ గోపురం చూసి ఇట్లా వచ్చాము. చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఇది రియల్గా అయితే స్టెప్స్ రూట్ ఇది అనమాట. మేము వచ్చింది ఇలా రాళ్ళు ఎక్కువ వచ్చామన్నమాట. చాలా క్రిటికల్గా ఉండింది. చూడండి, రూట్ మిస్ అయిపోతారు, జాగ్రత్తగా రావాలి. ఒక రూట్ మిస్ అయ్యామంటే రాళ్ళు ఎక్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. రూటే అసలు లేదు అటువైపు, అటు సైపు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఇటు రండి, మెట్ల దారి ఇస్తుంది, ఇటు వెళ్దాం మనం. ఇక్కడ ఆఫ్ చేసి బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు చూడండి ఎంత చెట్లన్నీ ఉన్నాయి, ఎలా ఉన్నాయో. రూటే అసలు కనిపించట్లేదు. బట్ ఇదంతా స్టెప్స్ అనమాట. ఒకప్పుడు ఇప్పుడు రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఉంటాయి ఇక్కడ, స్టెప్స్ లాగా. మనకు జాగ్రత్తగా వెళ్ళాలి. ఫారెస్ట్లో ఇక్కడ ఏమున్నాయో అర్థం కావట్లేదు. అసలు రూటే సరిగా కనిపించట్లేదు. స్టెప్స్ రూట్ ఇది మరి. చూడండి, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. స్టెప్స్ దాకా ఎంత బాగుంటుందంటే మీ రూట్ మిస్ అయ్యామన్నమాట ఇలాగా. బట్ మరీ ఇలాగే కష్టపడి ఇచ్చామన్నమాట ఇక్కడికి. ఓకే, ఆఫ్ చేస్తామా? లేదు, ఆఫ్ చేసి ఓకేనా. ఓకే గాయస్, రూట్ మిస్ అయ్యాము. బట్ పర్లేదు, చెట్టు ఎక్కి ఇప్పుడు రాయి ఎక్కామంటే సైడ్ గోడ కనిపిస్తుంది, కోర్టు గోడ, అటు వెళ్ళిపోవచ్చు. బట్ ఫస్ట్ అయితే చెట్టు ఎక్కాను. రూట్ అయితే అసలు కనిపించట్లేదు. అటు సైడ్ చూడండి, అంతా రాళ్ళు పడిపోయాయి. ఇక్కడ నుంచి ఆ రాయి మీదకి వెళ్ళాలి నేను. ఇంకా ఈ చెట్టు మీద నుంచి ఆ రాయి మీదకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇది చెట్టు గట్టిగా ఉందో లేదా నాకు ఐడియా రావట్లేదు, టెన్షన్గా ఉంది. బట్ దాటుకోవాలి నేను, లేకపోతే పైకి వెళ్ళలేదు. ఓకే, రూట్. కాళ్ళు జారితే నిజంగానే పైకి పోతారు. కాళ్ళు జారిందంటే కింద పడి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, కొద్దిగా నాకు ఫ్రీగానే ఉంటుంది అనుకుంటాను, కానీ మా కెమెరామెన్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అని కొద్దిగా లావు ఉన్నాడు అతను. బట్ పర్లేదు, డూ ఇట్. నో. బాబు, ఓకే బాబు వద్దులే బాబు. ఉంది బాబా. బాబు వద్దులే బాబు, నా మాటిను. ఒక్క నిమిషం ఉందండి, నాకు కొద్దిగా కాలు గుర్తు దొరకట్లేదు. ఓకే, డూ ఇట్ ఇన్ దిస్. ఓకే, ఓకే, యా, నేను వచ్చేసాను. నిమిషం ఉండండి. ఇక్కడ రాళ్ళు గుంతలు కూడా పెట్టారు ఎక్కడికి. బట్ స్పైడర్ మ్యాన్ లాగా ఎక్కాలి. రా, కనిపిస్తున్నాను నేను మీకు. ఓకే, ఓ ఎస్, వచ్చేసాను. ఓకే, రూట్ ఇలాగైతే ఉందండి. ఓకే, అలా ఉంది రూట్. వస్తారా, రాగలరా మీరు? ఎట్లుంది బాబు? చెట్టు దగ్గర నుంచి. ఏడుంది బాబు చెట్టు దగ్గర నుంచి? ఓకే, ఇట్లా రూట్ ఉంది కొద్దిగా. ఇట్లా గ్యాప్ ఏమన్నా నీకు అక్కడ? లేదు, ఉంది చూడు, గ్యాప్ లేదు బాబు. ఇక్కడ స్టాప్ చేస్తా కొద్దిసేపు వీడియో. స్టాప్ చేస్తా వీడియో. స్టాప్ చేసేసి అట్లేరా కొద్దిగా చెట్టు కొమ్మల్ని కింద ఫ్రీ. ఓకే గాయస్, అటు సైడ్ రూట్ లేదు, సారీ గాయస్. ఇప్పుడు ఇలాగే దిగాలి, ఎలా దిగాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, బట్ రూట్ లేదు, వెళ్ళలేం కాబట్టి బాబు ఆ కొమ్మదిరి ఏదో ఒకటి చేయాలి నేను. ఆ కొమ్మదిరి ప్రాబ్లం అవుతుంది. ఆ కొమ్మదిరి ఆ కొమ్మదిరి ఆ కొమ్మ లేకపోతే గ్రిప్ ఉండదు నాకు. ఓకే గాయస్, ఓకే గాట్ ఇట్. బాబు ఆ కొమ్మిరిగేని బాబు. ఐ గాట్ ఇట్.
ఓకే 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 గాయస్, ఐ మీన్ సేఫ్. బట్ మీకోసం ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది నాకు. బట్ నేను పోతే ఇలాంటి వీడియోలు ఎవరు చేయలేరు మీకు. ఓకే ఓకే రైట్. ఓకే గాయస్, ఇప్పుడు ఈ రూట్ చాలా క్రిటికల్గా ఉంది, వెళ్ళడానికి రూట్ లేదు. బట్ మేము ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయి అక్కడ వెహికల్ తీసుకొని అలా మెయిన్ రూట్ వెళ్తాము. మామూలుగా అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, రోడ్ వేసారు బాగా, అటు వెళ్తాము. అటు వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే గాయస్, బాయ్. చూడండి గాయస్, ఇది అడవి జర్నీ అనమాట. చూడండి ఎంత అలర్ట్ గా ఉంది, చూడండి. జాగ్రత్త, మాకు కనిపించింది ఇది. బట్ ఇది చూడండి ఎంత అలర్ట్ గా ఉందో, ఎంత స్పీడ్ గా ఉంది చూడండి. జాగ్రత్త జాగ్రత్త. ఎగురుతూ చూడండి, ఈ ఫ్లయింగ్ జర్నీ వాళ్ళ ఉంది చూడండి. అట్లా దొబ్బద్దు. ఓకే గాయస్, చూడండి చూడండి. వదిలే వదిలే వదిలే, వెళ్ళిపోండిలే. తీసినా 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 బాబు, అది కిందకు వచ్చాని. వెళ్ళిపోయింది, కనిపించింది బాగా కనిపించింది. చూడండి గాయస్, అది అడవి జర్నీ అనమాట. చాలా అలర్ట్ గా ఉంది. మనం ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా ఖర్చేలా అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఖర్చిందంటే ఇక్కడ పనుకోవాల్సిందే నేను. ఓకే, లెట్స్ గో దట్ మెయిన్ రూట్. ఇక్కడ మనము మెట్ల దారిలో ఎక్కుతున్నాం కదా, ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఇది చూడండి చెక్కారు, హనుమాన్ విగ్రహం చెక్కారు ఇక్కడ చూడండి. ఒక మీకు చూసే ఇటు హనుమంతుడు ఉంటాడు. బట్ అవి వెంకటేశ్వర స్వామివి శంకు చక్రం కూడా కనిపిస్తాయి. మీకు కనిపిస్తున్నాయా? చూడండి, ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి. మేము దగ్గరికి వెళ్ళలేము, ఎంత ఎక్కువ చెట్లు అంతా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి చూసాము వెంకటేశ్వర స్వామి శంకు చక్రము, ఇంకా హనుమాన్ బొమ్మ గీశారు. చూడండి ఎంత చక్కగా గీశారు. ఇది ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ కొండలో. మాకు వీలైనంత వరకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాం ఈ వీడియోలో.